ఇది తెలుగు మూవీయా లేదా హాలీవుడ్ మూవీ అనేది మాత్రం మనకు కాసేపు అర్థం కాదనమాట. ఎందుకంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఈ మూవీలో ఒక్కసారిగా వాళ్ళ తాతగారిని అయితే గుర్తు చేస్తారు మనకి యాక్టింగ్లో. అంటే పెద్ద ఎన్టీఆర్ ఉన్నారు కదా, నందమూరి తారక రామారావు గారు. సో ఆయన అయితే గుర్తు చేస్తారనమాట ఈయన. ఆ లెవెల్లో అయితే ఉంటుంది యాక్టింగ్. అలాగే ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు కానీ లేదా ఆ లొకేషన్ కానీ బాగా క్రియేట్ చేయగలిగారు. అంటే మనం అక్కడ ఉన్నామేమో అనే ఫీల్ అయితే తెప్పించగలిగారు. అలాగే మరి పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి ఒకసారి దేవరా దగ్గరికి వెళ్ళొద్దాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ దేవరా పార్ట్ 1. సో ముందుగా అయితే ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అసలు స్టోరీ ఏంటి, అలాగే మైనస్ పాయింట్లు ఏంటి, స్పాయిలర్ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మల్టీ షేడ్స్ టైప్లో అయితే ఆయన ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మామూలుగా ఉండవు అనమాట. చాలా బాగుంది ఆయన యాక్టింగ్ అయితే మాత్రం ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే రెండు క్యారెక్టర్ల మధ్య ఉండే వేరియేషన్ని బాగా క్యారీ చేశారు భయ్య మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మాత్రం. అలాగే మిగతా యాక్టర్స్ కూడా ఎవరి రోల్ వాళ్ళు 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. మన సైఫ్ అలీ ఖాన్ గారు అయితే మాత్రం మరీ బీభత్సమైన ఇదని కాదు కానీ, అంటే స్టంట్స్ అవన్నీ కాదు కానీ ఉన్న క్యారెక్టరైజేషన్ మాత్రం 100% న్యాయం చేశారని చెప్పొచ్చు ఆయన అయితే. అలాగే మరి ఇంకా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ అయితే మాత్రం మన అనిరుద్ధ్ గారు అని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది భయ్య. అసలు ఒక ఫైట్ అయితే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అంటే హాఫ్ మూన్ని ఫుల్ మూన్గా చేస్తారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు బ్లడ్తో. సో ఆ ఫైట్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మెయిన్లీ మూవీకి కూడా ప్లస్ ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ గారు కాకుండా ఇంకెవరైనా ఇచ్చుంటే మనం ఊహించలేము కూడా, అలా అయితే ఉంటుందన్నమాట. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఫైటే మనకి సెకండ్ హాఫ్కి మంచి పోర్షన్ అయితే అందిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచుతుందని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది ఆ ఫైట్. మనకి కరెక్ట్గా ఇంటర్వెల్ ముందైతే వస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం మర్చిపోయి ఆ ఫైట్లో లీనమైపోతాం అనమాట పూర్తిగా అయితే మాత్రం. ఆ మ్యూజిక్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ ఫైట్లో కానీ, లేదంటే ఒక పెద్దరికంగా ఎలా నటించాలి అనేది బాగా చూపించారు. అలాగే అతని కొడుకుగా కూడా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారే నటించారు కాబట్టి అందులో కూడా వేరియేషన్ చూపిస్తారు. అంటే ఆకతాయిగా ఉన్నట్టు, భయంగా ఉన్నట్టు అలా చూపిస్తారు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది మాత్రం మనకి తర్వాత చూపిస్తారనమాట. అలాగే మనకి ఇంకా ఆ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, అజయ్ గారు కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పచ్చు. ఎమోషనల్ కానీ, అలాగే గ్లామర్ కోసం జాహ్నవి కపూర్ గారు కానీ, మ్యూజిక్ కానీ, ఫైట్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ అన్నిట్లో అయితే కవర్ చేసి పెట్టారని చెప్పొచ్చు. మెయిన్లీ మనకి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బొమ్మ అలా కనబడుతూ ఉంటుంది అనమాట జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే ఆ మ్యూజిక్ గుర్తొస్తున్నప్పుడల్లా మనకి అనిరుద్ధ్ గారి ఫేస్ కనబడిపోతుంటుంది. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. మనకి సేమ్ టీజరు ట్రైలర్లో చూపించినట్టుగానే స్టోరీ ఏంటి అంటే మాత్రం మన పెద్ద ఎన్టీఆర్ గారు అదేనండి దేవరా గారు ఉంటారు కదా. సో ఆ దేవరా గారు అయితే అక్కడ కొంచెం పెద్ద దిక్కుగా అలా ఉంటూ ఉంటారు. అలాగే కట్టుబాట్లు కూడా వెరైటీగా ఉంటాయన్నమాట. సో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాదు, పూర్వకాలం నుంచి స్టార్ట్ అయింది అనే టైప్లో అయితే ఉంటుంది. సో ఆ తెగ అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు, ఆ ప్రజలు అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు అని చెప్పి మనకి ఆల్రెడీ ట్రైలర్లోనే చాలా వరకు రివీల్ చేశారు. ఏంటి అంటే మనకి భయమే తెలియని కొంతమంది ఉంటారు. సో వాళ్ళకేంటి అంటే భయాన్ని కాదు చావుని కూడా చూపిస్తాను అనే టైప్లో అయితే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుందన్నమాట, దేవరా గారి క్యారెక్టరైజేషన్ అయితే. సో ఆల్రెడీ డైలాగ్లో కూడా చెప్తారు ఏంటి అంటే బతకడానికి ధైర్యం ఉంటే చాలు, చంపేంత అక్కర్లేదు అని చెప్పి. సో మన ట్రైలర్లో వాటిలో చూపించినట్టుగానే వీళ్ళు కొంచెం ఆ పడవల్లో వెళ్ళి ఆ దొంగతనాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా చెప్పారు, అలాగే మరి మిగతా వాళ్ళందరినీ కూడా ఎలా మార్చగలిగారు అనే నేపథ్యంలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ ఒక డైలాగ్ అయితే ఉంటుంది, నీ వాళ్ళు ఎవరో నీ వాళ్ళు కాదు దేవరా అని చెప్పి. సో అదైతే ఇందులో బాగా ప్రూవ్ చేశారని చెప్పొచ్చు. ఇక మరి మైనస్ పాయింట్లకు వస్తే మాత్రం స్లో టేకింగ్. అంటే మనకి ఒకే సీన్ని 2-3 సార్లు చూసే ఫీల్ టైప్లో అయితే ఉంటుంది. అంటే అది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ. అలాగే మన కొరటాల శివ గారి డైరెక్షన్ అంటే ఇంకొక యాంగిల్ కూడా చూస్తాం, అంటే ఒక మంచి మెసేజ్ ఇస్తారు అని. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కానీ ఆ మెసేజ్ ఇవ్వడం బాగా లేట్గా తీసుకెళ్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్తోనే మ్యాక్సిమం మనకి కవర్ చేశారని చెప్పొచ్చు మూవీని. ప్లస్ పాయింట్స్లో చెప్పుకున్నదే సేమ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు, అనిరుద్ధ్ గారు,
లేకపోయింటే మాత్రం చాలా స్లో అనిపించేది అనమాట. ఈ సబ్జెక్ట్కి జూనియర్ ఎన్టీఆర్ గారు 100% న్యాయం చేశారు. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తూ ఉంటుంది, అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తూ ఉంటాయి. మూవీ చూడని వాళ్ళైతే మాత్రం ఇక్కడతో ఆపేయండి, ఎందుకంటే ఇక్కడి నుంచి స్పాయిలర్ అనమాట. అంటే మామూలుగా మూవీ చూస్తున్నప్పుడు యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా కూడా, అంటే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము, మా ఫ్రెండ్స్లో డైహార్ట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట ఎన్టీఆర్ గారికి. సో వాళ్ళు కూడా ఫీల్ అయింది కానీ, మిగతా ఆడియన్స్ కానీ ఫీల్ అయింది కానీ, అలాగే నాకు అనిపించింది కానీ ఓపెన్గా చెప్పడం జరుగుతుందన్నమాట మూవీ గురించి. సో స్పాయిలర్ అనుకోండి, చూడకపోతే మాత్రం ఒకసారి చూసిన తర్వాత వచ్చి మిగతా చూడండి. ఏంటి అంటే కనుక మనకి కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు, ఎందుకు అని అయితే బాగా మనలో ఆ థాట్ని పెంచింది ఆ మూవీ అయితే మాత్రం. కాకపోతే ఇందులో మాత్రం మనకి ఎందుకు దాని బదులు కొంచెం మూవీ లెంత్ తగ్గించి దాన్నే తెచ్చి ఇక్కడ పెట్టేయచ్చు కదా అనిపిస్తుంది అనమాట చూస్తున్నప్పుడైతే మాత్రం. సో మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి మూవీ మొత్తం చూసిన తర్వాత. అలాగే మనకి ఎందుకు పద్దాక అంటే ప్రతిసారి అలా సముద్రంలోకి వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం రావటం, అసలు లింకు కరెక్ట్గా కొంచెం షార్ట్ చేసి పెట్టుంటే చాలా బాగుండేది అసలు స్టోరీ అయితే మాత్రం. అలాగే అజయ్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించారు బాగానే, కాకపోతే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ చూపించడానికి చాలా వరకు ఆ సీన్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉంటారనమాట. కొంచెం తగ్గించుకుంటూ పెడితే మాత్రం చాలా బాగుండేది మూవీ అని అయితే జెన్యున్గా అనిపించింది చాలామందికి, నాకు కూడా. సో లాస్ట్లో అయితే మాత్రం మళ్ళీ ఒక ట్విస్ట్ టైప్లో ఇస్తారు. ఆ ట్విస్ట్కి కూడా హైలైట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఆయన యాక్టింగే అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం కొత్త మూవీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం వెళ్ళొచ్చు. మెయిన్లీ ఆ ఎన్టీఆర్ గారి ఎలివేషన్స్కి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కోసం వెళ్ళొచ్చు, జాహ్నవి కపూర్ గారి గురించి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి. సో ఓవరాల్గా అయితే మూవీ ఓకే, కానీ ల్యాగ్ ఎక్కువ ఫీల్ వస్తూ ఉంటుందన్నమాట. పార్ట్ 2కి ఉంచేదానికంటే కూడా దీన్నే కొంచెం తగ్గించి పెట్టుంటే మాత్రం సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, అసలు మామూలుగా ఉండేది కాదనమాట. ఒక రేంజ్ బ్లాక్ బాస్టర్ అయిపోయేది మూవీ అయితే మాత్రం. సో ఇది నా రివ్యూ. మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఈ రివ్యూ మేము స్వయంగా మూవీ చూసిన తర్వాత ఇవ్వడం జరిగింది. మీరు కూడా మూవీ చూసి మీకేమనిపించింది అనేది కూడా కుదిరితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఎవరి మనోభావాలని దెబ్బతీయడానికి కాదు, అలాగే ఎవరి అభిమానుల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. కావున ఇది కేవలం ఒక రంజింపచేసే మూవీ యొక్క రివ్యూగా మాత్రమే పరిగణించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో వచ్చే ఏ మూవీ రివ్యూ అయినా, ఏ వెబ్ సిరీస్ రివ్యూ అయినా కేవలం చూసిన తర్వాత మా అనుభవాన్ని మాత్రమే, అలాగే మా ఒపీనియన్ని మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్లో వచ్చే ఏ రివ్యూనైనా కానీ కేవలం మూవీ చూసిన తర్వాత మా అభిప్రాయంగా మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.